హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలు టమాటా కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంది, టేస్టీగా. ఒక్కసారి తిన్నామంటే అస్సలే వదిలిపెట్టలేము. ఇప్పుడు ఇలా చేశారంటే అసలు నీ స్మెల్ కూడా రాదు. నేను చేసే విధంగా చేశారంటే ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇది 1 కేజీ పచ్చి రొయ్యలు అన్నమాట. ఇవైతే నేను క్లీన్ చేసుకున్నాను. దాని రొయ్యల పైన ఒకటి ఇలా నల్లగా నరంలాగా ఉంటుంది, దాన్ని అయితే తీసేయాలి. మొత్తం తీసేసి మంచిగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి మీడియం సైజు రొయ్యలు అన్నమాట. ఇంకా పెద్దవి ఉంటాయి, చిన్నవి కూడా ఉంటాయి కాబట్టి మీడియం సైజ్ ఇవి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రొయ్యలు ఉంటుంది కదా, వాటిని వాటర్ మొత్తం లేకుండా చేసేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వలన నీ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోవాలి. అప్పుడైతే వాటర్ వస్తున్నాయి అన్నమాట. వాటర్ వస్తాయి కాబట్టి ఎలాగైనా వాటర్ వస్తాయి కదా, మనం కర్రీలో డైరెక్ట్గా వేసినా వాటర్ వస్తాయి. చూడండి, వాటర్ అయితే వస్తున్నాయి. ఇలా ఆయిల్లో వేయగానే కలర్ కూడా ఆరెంజ్ కలర్గా మారుతుంది కదా. ఇప్పుడు ఇలా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత వాటర్ వచ్చిన తర్వాతనైతే మనం 1 స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు పక్కన దించేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అలా గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా డీప్ ఫ్రై కానివ్వాలి. ఆనియన్స్ కూడా పెద్ద పెద్దగా కట్ చేసుకోవద్దు, చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే. ఇంకో ఇలా మంచిగా ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు అయితే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇంకో ఇలా కలుపుకోవాలి. కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి వాసన పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట, లో ఫ్లేమ్లోనే పెట్టి. ఎందుకంటే ఇలా రొయ్యల కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా. కొంతమంది అయితే పులుసు కూడా చేసుకుంటారు, రొయ్యల పులుసు. ఇలా చేస్తేనైతే చాలా బాగుంటుంది. ఇలా చేసి మనం సాంబార్ అయినా చేసుకోవచ్చు, లేదంటే రసం అయినా చేసుకోవచ్చు, కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా మంచిగా ఫ్రై కానివ్వాలన్నమాట. వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియో ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. ఇప్పుడు నేనైతే ఒక 7 టమాటాల వరకు అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అది పండుగా ఉండే టమాటాలు. ఇప్పుడు అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే పండుగున్న టమాటాలు అయితేనే మంచిగా పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం కాయలుగా ఉన్నాయైతే అసలే పులుపు రాదు కదా. ఇదైతే కొంచెం పుల్ల ఉంటేనే మనం రైస్లో కలుపుకొని తినడానికైనా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి టమాటా మగ్గడానికైతే. ఎప్పుడైనా కానీ టమాటాలు మగ్గాలంటే సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి. మనం ఇలానే కలుపుతూ ఉంటే అసలు మగ్గవన్నమాట. ఇప్పుడు కాసేపు అయితే క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు క్యాప్ పెడితే మగ్గిపోతాయి. అసలు రొయ్యలు చూడగానే నోరు ఊరుతుంది, టేస్ట్ కూడా అంత బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలానైతే
ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసి ఎలా ఉన్నదో కామెంట్ చేయండి నాకు టేస్ట్. చూడండి ఇప్పుడైతే మొత్తం అయితే మగ్గిపోయాయి కదా, మనం క్యాప్ తీసేసుకుందాము. ఇగో ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి. ఇప్పుడైతే మగ్గిన తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాము. అలాగే 1.5 స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేసుకున్నాము. వేసుకొని మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ముందు కూడా కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత వేసుకోవాలి. దీంట్లో మనం ఏ మసాలా అయినా వేసుకోవచ్చు. గరం మసాలా కొంచెం వేసాం కాబట్టి చికెన్ మసాలా అయినా మటన్ మసాలా అయినా రెండిట్లలో ఏ మసాలా వేసుకున్నా కానీ బాగుంటుంది. మేమైతే తప్పకుండా వేస్తాను. నేను మటన్ మసాలా అయితే ఖచ్చితంగా వేస్తాను. మటన్ మసాలా లేదంటే అప్పుడప్పుడు చికెన్ మసాలా కూడా వేసుకుంటాము. మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసిన తర్వాతనైతే మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు కారం పట్టేంత వరకు. కలుపుకున్న తర్వాతనైతే మనము ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు, వాటి ఇప్పుడు రొయ్యలు మొత్తం తీసి దీంట్లో వేసుకోవాలి. దాంట్లో వచ్చిన వాటర్ కూడా పారవేయద్దన్నమాట, దీంట్లోనే వేసుకోవాలి. అది అసలు స్మెల్ కూడా రావట్లేదు వాటర్, మనం మంచిగా ఫ్రై అయిపోయాయి కాబట్టి స్మెల్ రావట్లేదు. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉండే రొయ్యలు ఎంత చిన్నగా అయిపోయాయో. ఇంకా కర్రీలో వేసి ఉడకగానే మరీ చిన్న చిన్నగా మనం ఎగ్ పీసులాగా అయిపోతాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు అయితే మంచిగా ఉప్పు కారం రొయ్యలకి పట్టేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాతనైతే ఇప్పుడు మనం దీంట్లో ఉన్న వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలో వచ్చిన వాటర్ వేసుకోవాలి. అలాగే మళ్ళీ నార్మల్ వాటర్ కూడా ఒక చిన్న గ్లాస్ వరకు అయితే పోసుకోవాలన్నమాట. పోసుకొని ఈ విధంగా మంచిగా కలిపేసుకొని ఒక 15 నిమిషాల పాటు క్యాప్ పెట్టుకోవాలి. ఆయిల్ పైకి వచ్చి గ్రేవీ లాగా అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఆయిల్ పైకి వచ్చినప్పుడే గ్రేవీ లాగా వస్తుంది కదా, అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే పచ్చి రొయ్యల టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి మళ్ళీ హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను.